చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు నాయన, స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఉదయం నుండి ఇంతవరకు నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి మా ఆయుస్సును పొడిగించి నీ మందిర ఆవరణములకు నాయన మీరు తోడుకొని వచ్చిన విధమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు తండ్రి ఎంతో ఉన్నతమైనటువంటి మాటలు ప్రభువా. మనుష్య జీవితానికి తండ్రి వాటిని వర్ణించటము తండ్రి ఏమాత్రము కూడా నాయన మేము పోల్చలేని వారము, యోగ్యత లేనటువంటి వారము. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నా ప్రభువా నాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇక్కడ రెండో కార్యము ఏలియా చేసినటువంటి రెండో అద్భుతం ఏమిటంటే సారెపతు విధవరాలు యొక్క ఆహారమును దీవించాడు. ఆ ఇంటిలో ఉండేటటువంటి ఆహారాన్ని ఆయన దీవించాడు. ఏమంటున్నాడు? యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉండేటటువంటి నూనె అయిపోలేదని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సారెపతు అనేటటువంటి గ్రామంలో ఎవరున్నారు? విధవరాలు ఉంది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? కుమారుడు ఉన్నారు, తల్లి ఉంది. ఒక్క మాట మనము చదువుకొని కొంత సమయము మనము దేవుని యొక్క మాటని లోతుగా మనము ఆలోచన చేస్తాం. అయితే మీరు ఇద్దరు కాకుండా అదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని నోట్ చేసుకుందాం. ఆమెయు ఆమెయు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేసి వచ్చింది. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాం. ఈ సారెపతులో ఉండేటటువంటి విధవరాలి యొక్క ఆహారాన్ని ఈ దైవజనుడు దీవించడానికి, ఆస్వాదించడానికి కారణం ఏమై ఉన్నది? కుమారుడు తల్లే కాకుండా వారి బంధువర్గము, రక్త సంబంధికులు, తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారందరూ కూడా అనేక దినములు వారి ఇంట భోజనము చేసినట్లుగా మనం చూస్తున్నాము. ప్రతి ఇంటి మీద ఏమి ఉండాలంటే దేవుని యొక్క సేవకుని యొక్క దీవెన ఉండాలి. ప్రతి ఇంటి మీద ఏముండాలా? సేవకుని యొక్క దీవెన ఉండాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే, ఇక్కడ సారెపతు విధవరాలి ఇంటికే ఏలియాను ఎందుకు పంపించాడు దేవుడు? ఇక్కడ ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదివినట్లయితే ఏలియా దినములందు ఎన్ని నెలలు అంటే 3.5 సంవత్సరములు ఆకాశము మోయబడింది. దేశమంతటిలో గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని
మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈ సీదోను అనబడినటువంటి ప్రాంతములో ఈ సారెపతు విధవరాలి ఇంటికి ఎందుకు దేవుడు ఏలియాను పంపించాడు అని మనం ఆలోచన చేస్తే ఆమె అన్నిరాలు. ఎవరామె? దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నదామె. అలాంటి పరిస్థితిలో ఉండేటటువంటి విధవరాలి దగ్గరికి దేవుడు ఏలియాను పంపించాడు. ఏలియా వెళ్ళి వారికి ఉండేటటువంటి ఆహారాన్ని ఆయన దీవించటానికి ప్రధాన కారణం ఏమై ఉన్నది? ఆ సారెపతు విధవరాలు జీవితములో అద్భుతములు జరగటానికి ఆమెలో దాగి ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి సద్గుణములు ఏమై ఉన్నాయని మనము వాక్యములో కొద్దిగా ఆలోచన చేస్తే ఆత్మీయంగా మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి పాయింట్, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు. ఏమంటున్నాడు ఇప్పుడు? నేను చెప్పినట్లుగా నువ్వు భయపడవద్దమ్మా. నేను దేనినైతే నీకు చెప్పుచున్నానో, ఏ మాటనైతే నీకు ఆజ్ఞాపిస్తున్నానో దాని ప్రకారముగా నువ్వు చెయ్యమని చెప్పి ఆయన తెలియజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట విన్న వెంటనే దైవజనుడు చెప్పినట్లుగా ఆమె విన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున గమనించండి, ఆ సారెపతు యొక్క విధవరాలి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఆహారాన్ని దేవుడు ఆశ్చర్యకరముగా దీవించటానికి ప్రధాన కారణం ఏమిటంటే దైవ సేవకుని యొక్క మాట విన్నది. దేవుని ఎరగనప్పటికీ కూడా ఆయన చెబుతున్నటువంటి మాటలు యందు విశ్వాసం ఉంచి ఆ బోధకుని యొక్క మాట విన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనము గమనించండి, మన కుటుంబాలు ఎందుకు ఆస్వాదించబడటం లేదు? ఎందుకు మనము పిండి పిసికేటటువంటి తొట్టి, మన ఇంటిలో ఉండేటటువంటి బుడ్డిలో ఉండేటటువంటి నూనె కొరతగా ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి? ఎందుకు శపించబడినటువంటి అనుభవాలలో అనేక మంది కుటుంబాలు ఈ రోజున మరి వారి జీవితాల్లో శాపాన్ని అనుభవిస్తున్నారు? కారణం ఏమిటంటే దైవజనుని మాట విననందున. ఈ రోజున చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ కుటుంబములో ఆశీర్వాదము, అనేక మంది ఆ కుటుంబములో భోజనము చేసి ఆ 3.5 సంవత్సరాలు సమృద్ధిని కలిగి ఉండటానికి ప్రధాన కారణం ఏమిటంటే మొట్టమొదటిగా ఆమె ఏమి చేసిందంటే దైవ సేవకుని యొక్క మాట విన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. బలులు అర్పించడం కంటే కూడా, పొట్టేలను అర్పించడం అంటే కూడా మాట వినుట శ్రేష్టము. ఎవరి మాట వినాలి? లోకములో మనుషుల మాట వింటాము, కానీ దేవుని సేవకుని మాట వినము. ఈ రోజున సేవకుని గుర్తించలేనటువంటి విశ్వాసులు ఉన్నారు. సేవకుని యొక్క విలువలను తెలియలేనటువంటి విశ్వాసులుగా ఉన్నారు. సేవకుడు అంటే ఎవరు? ఎవరి చేత పంపబడ్డాడు? అతను ఉండేటటువంటి గుణగణాలు ఏమిటి? అతని ప్రవర్తన ఏమిటి? అతని ఆలోచన ఏమిటి? కనిపెట్టి ప్రార్థన చేయలేనటువంటి విశ్వాసులు ఈ రోజున సంఘాలలో ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలా చక్కని మాట మనము గమనించి చూస్తే లూకాసు సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమి దొరకలేదు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, యేసు ప్రభుతో, యేసయ్యా ఈ సముద్రము లోతెంతో నాకు తెలుసయ్యా,
ఏ సమయంలో చేపలు పడతాయో మాకు తెలుసు కాబట్టి రాత్రంతా కూడా ప్రయాసపడ్డాము, మాకు ఏమి కూడా దొరకలేదు. అప్పుడు ఏమన్నాడు ప్రభు? చదవనా? అయినను నీ మాట చొప్పుననుందా? ఏమనుంది? అటు చదవాల. నీ మాట చొప్పున బలవేతమని వలలో విసిరినప్పుడు వల పిగిలి అంతగా విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పేతురు యొక్క జీవితములో అద్భుతము జరగటానికి గల కారణం ఏమిటంటే యేసయ్య మాట యందు ఏం కలిగి ఉన్నాడు? ఆయన విశ్వాసము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాట ప్రకారంగా వల వేశాడు. అక్కడ ఆయన జీవితం మారిపోయింది. వల పిగిలిపోయి అన్ని చేపలు పడ్డాయి. ఆ చేపలు వేసుకుంటూ యేసయ్య ముఖాన్ని చూస్తున్నాడు. యేసయ్య పేతురు ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. వెంటనే పేతురు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆ చూపులోనే పేతురులో దాగి ఉండేటటువంటి రహస్య పాపాలన్నీ కూడా బహిర్గతం చేయబడ్డాయి. వెంటనే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు దేవుని బిడ్డవే, విశ్వాసివే. నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని సేవకుని యొక్క మాట విన్నప్పుడు నీ కుటుంబములో నిజముగా ఏమి కలుగుతుందంటే ఆశీర్వాదము కలుగుతుంది. ఇక్కడ ఒక మాట చదవండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఎజ్రా 7:21. దొరకలేదా? చదవండి అమ్మ తీసుకోవాలి. ఎజ్రా గ్రంథము 7:21. మరియు రాజు అయిన అర్తహషస్త అని నేనైనది యువతనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందు దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా, ఎవరైనా ఈ యాజకుడైనటువంటి ఎజ్రా సెలవిచ్చిన ప్రకారముగా మాట వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే మాట వినుటలో దాగి ఉండేటటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. నీవు భయపడద్దు. నేను నీతో చెప్పిన మాట ప్రకారముగా నీవు చేయమన్నది. ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా సారెపెత్తు విధవరాలు చేసింది కాబట్టి ఆమె ఆహారాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరముగా దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. మీలో యెహోవాకు భయపడి ఆయన సెలవిచ్చిన మాట వినువారెవరు? చదువుమా. చూసారా? ఏం లేదట. దేవునికి భయపడి సేవకుని మాట వినువారెవరైనా ఉన్నారా? సేవకునికి తిరుగు ప్రశ్నలు వేసేవారు ఉన్నారు. లోబడి సేవకుని యొక్క మాట విని ఆశీర్వాదాలు పొందుదాము, దీవెనలు పొందుదాము అనేటటువంటి ఆలోచన ఈ దినమందు ప్రజలలో కనిపించదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనాన్ని కూడా మనం చదివితే ఎలా వినాలంట? దేవుని మాట. ఆయన మాట, దేవుని మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ కూడా గైకొని అనుసరించి నడుచుకొని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల మీద నేను హెచ్చించును. పరలోకము నుండి దేవుడు నేను ఏం చేస్తాడంట? ఎప్పుడు ఈ కార్యం జరుగుతుంది? ఇప్పుడు సారెపతి విధవరాలు తన జీవితంలో తన ఆహారము దీవించబడటానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే ఏలియా చెప్పినటువంటి మాట విన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక మంది పోషిస్తూ అనేక మంది భుజిస్తూ ఉన్నా పిండి అయిపోలేదు, నూనె తక్కువగా లేదు, ఇంచుమించు అని ఆ ప్రాంతం అంతా కూడా కరువు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి అద్భుతాన్ని ఆ కుటుంబములు దేవుడు చేశాడు. ఇంత గొప్ప అద్భుతము జరగటానికి ఒకటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఆమె దైవ సేవకుని యొక్క మాట విన్నది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. లేచి సారెపతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఆ విధవరాలు అచ్చట కట్టెలు వేరుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేనికి గుర్తు? విధవరాలు యొక్క జీవితంలో మనం గమనిస్తే కష్టపడేటటువంటి మనసున్న స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తుంది ఇప్పుడు ఆమె? ఈ దైవ సేవకుడు గవిని యొద్దకు వెళ్ళి ఆమెను చూసినప్పుడు ఆమె ఏం చేస్తుంది? కట్టెలు వేరుతో ఉన్నది. అంటే ఏం చేస్తున్నామే? కష్టపడి పని చేయగలిగినటువంటి మనసున్నటువంటి స్త్రీగా ఆయన కళ్ళకు కనబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబంలో నలుగురుంటే నలుగురు 4 పనులు చేస్తే కుటుంబం ఆస్వాదించబడుతుందా లేదా? కుటుంబంలో 3 కూర్చొని ఒక్కరు మాత్రమే కష్టపడితే కుటుంబం ఆస్వాదించబడుతుందా? దీవించబడుతుందా? మీరు ఆలోచన చేయండి. ఏ కుటుంబం అయితే కష్టపడాలి అనేటటువంటి మనసు ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అలాంటి మనసు మన జీవితంలో మనము కలిగి ఉంటే సమృద్ధి అనేటటువంటి దేవుడు మనకి ఇస్తాడు. నిన్న దినమంది మీకు చెప్పాను, అబ్రహాము దీవించబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు. తన కుమారుని బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ కట్టెలను సిద్ధపరచుకొని ఆ కట్టెలను ఎవరు మోస్తున్నారు? తన కుమారుడైనటువంటి ఇస్సాకు మోస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమి కనబడుతుందంటే కష్టపడుట కుమారుడికి నేర్పించాడు. ఇంట్లో ఎంతమంది పనివారు ఉన్నారు? మా నిన్న కదా చెప్పా, చాలా మంది ఉన్నారా? ఎంతమంది మా చెప్పండి, ఎంతమంది? 318 మంది పనివారు ఉన్నారు. ఏమైనా తక్కువనా? ఆయన ఏం నేర్పించాడు కుమారునికి? కష్టపడుట నేర్పించాడు. పెరిగి పెద్దవాడైనాక ఏం చేస్తున్నాడు? సాయంకాల సమయమున పొలములకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. కష్టపడటం నేర్పించాడు, ప్రార్థన చేయటము నేర్పించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకొని త్వరగా ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. సోమరి తన పాత్రలో చెయ్యి ముంచును, నోటి యొద్దకు తిరిగి దాన్ని ఎత్తుట కష్టమండి. చూసారా? ఇప్పుడు సోమరి అని అనబట్టినటువంటి వాడు నీళ్లు తాగడానికి కూడా ఎవరు సహాయాన్ని కోరుతున్నాడు? అమ్మా తర్వాత రాసుకుంటారు, వినండి. సోమరి ఎలాంటి వాడంట? చేతులెత్తి నీళ్లు తాగడానికి కూడా చేతగానేటువంటి వాడు. తర్వాత మాట చదువు. చాలు. సోమరి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని అది తాగడానికి కూడా చేతగానే.
ఆ నీళ్లు తాగడానికి కూడా ఎవరో ఒక సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడుగా మనం ఉండకూడదు. సోమరితనము ఇది దరిద్రత, శాపము. కష్టపడేటటువంటి మనసు ఉండాలి. ఆశీర్వదించబడాలి అంటే ఏమండాలమ్మా? కష్టపడేటటువంటి మనసు ఉండాలి. ఆదికాండం 22:6 చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఆదికాండం 22:6 చూడు. దహన బలికి కట్టెలు తీసుకొని ఎవరి మీద పెట్టాడు? ఇప్పుడు కట్టెలు ఎవరు మోస్తున్నట్టు? అందరు చూడండి ఇటు. ఇప్పుడు ఏం నేర్పించినట్లు ఇసాకు? కష్టపడుట నేర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే సామెతల గ్రంథము 13:11 చదవండి. చూడు, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. చూడు, కష్టము చేసి కూర్చుకున్నవాడు కష్టపడి సంపాదించిన వాడి యొక్క ఆస్తి ఏమవుతుందంటే దినదినము కూడా వృద్ధి అవుతుంది. మోసము చేత సంపాదించినటువంటి ఆస్తి అది క్షీణించిపోతుందని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దైవజనుడు సారెపతి విధవరాలి యొక్క ఆవరణములోనికి ఆ ప్రదేశములకు వెళ్ళినప్పుడు ఈమె ఏమి చేస్తుందంటే కష్టపడుతూ ఉంది, కట్టెలు ఏరుకుంటూ ఉంది. ఈ స్త్రీ ఎలాంటిదంటే కష్టపడేటటువంటి మనస్సు కలిగినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి స్థితిలో ఆమె ఉన్నది కాబట్టి ఆమె స్థితిని ఎరిగి దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరముగా ఆమె యొక్క ఆహారాన్ని దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము త్వరగా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వాక్యము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వాక్యము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి చేయుము. అయితే మొదట చేసి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కుటుంబము ఆశీర్వదించబడటానికి, వారి యొక్క ఆహారమును దేవుడు దీవించడానికి మూడవ కారణం ఏమిటంటే మొదట చేయబడినటువంటి అప్పమును దైవ సేవకునికి ఇచ్చింది. అంటే మొదటిది ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మనము అది ఏదైనా కావచ్చు. మొదట మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చింది మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో మొట్టమొదట స్థానము ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. ఇవాళ వద్దా? అందరు చెప్పండి, ఇవాళ వద్దా? ఎవరికి ఇస్తున్నా మొదటి స్థానం? మరి మొట్టమొదటి ప్రథమ ఫలము అనేటటువంటిది మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలా? మాటలు రావు, ఇస్తే కదా మనకు మాట ధైర్యంగా చెప్పడానికి. అంటే మనకి ఏ ఆశ లేదు చెప్పలేండి. మనకి ఏ ఆశ లేదు. మన కుటుంబాలు దీవించబడాలి అనేటటువంటి ఆశ మనకు లేదు. నిజమైన ఆశ ఒకవేళ మనకుంటే, ఆమెకు ఆశ ఉంది కాబట్టి చేయబడినటువంటి మొదటి అప్పాన్ని ఎక్కడికి ఇచ్చింది? వెనకుండేటోళ్ళుగా ఆహారం కూడా తింటున్నారా లేదమ్మా? మీరు ఏమైనా తినొచ్చిండ్రా లేదా? ఎవరికి ఇచ్చింది మొదటి అప్పము? దేవునికి ఇచ్చింది. అయితే మనకు కలిగినటువంటిది ధనమే కావచ్చు, ధాన్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు, మొదట మనకు కలిగినది మొదట మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నామా దేవునికి? మరి నీ కుటుంబం ఆస్పదింపబడాలి అని చెప్పి గంటలు ప్రార్థన చేస్తే యాడికల శుద్ధ ఆశీర్వాదము? దీనిని చేసి నన్ను శోధించిన ఎడల
ఆకాశపు తూములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను ఇస్తాను అన్నాడు. మొదట ఏం చేయాలా? దేవునికి మొదట ఇవ్వవలసింది ఇచ్చి ఆయనని శోధిస్తే ఆయన దగ్గర ఉండేటటువంటి లాకర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు నువ్వు పట్టజాలనంత విస్తారమైనటువంటి సమృద్ధి నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. ఈ విధవరాలి జీవితంలో ఆమె ఏమి కలిగి ఉన్నదంటే కష్టకాలములో, కరువు కాలంలో ఏమీ లేనటువంటి పరిస్థితిలో మొట్టమొదటిగా చేసినటువంటిది దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, ఈ రోజులలో మనము బ్రతికిన ఈ దినాలలో మొట్టమొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకే దావీదు అన్నాడు 63వ కీర్తన మొదటి వాక్యాన్ని చదవండి. దేవా నా దేవుడవు నీవే, చాలు. నా దేవా వేకులు ఎంతమంది వెతుకుతున్నారు? చేతులు ఎత్తండి. ఎందుకు మనకు బైబిల్? చర్చ ఎందుకు? సేవకుడు ఎందుకు? ఈ పరిచయం ఎందుకు? ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి? మీరు చెప్పండి. ఇవన్నీ అవసరమా? పాటించలేనటువంటి స్థితిలో మనం ఉంటే మనము కఠినమైనటువంటి కరువులో ఉన్నట్టే. దాన్ని పాటించకపోతే ప్రయోజనం ఏముంటుంది? రేయి మొదట జామున నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. బురక పెట్టి నిద్రపోతే ప్రయోజనం ఏమిటి? దరిద్రం కాకుండా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. వారంలో మొదటి వారం మనకు దేవునికి ఆ సమయాన్ని ఇవ్వాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వాక్యము. ఏం చేయాలంట? ఇప్పుడు ఆ రోజే మనకు పని ఉంటుంది. ఆ రోజే ప్రయాణం చేస్తాం, ఆ రోజే వ్యాపారం చేస్తాం, ఆ రోజే అనేకమైనటువంటి కార్యాలు పెట్టుకుంటాము. దేవుని దినాన్ని, ధనాన్ని, సమయాన్ని, సమస్తాన్ని మనము మన స్వాధీనం మందు ఉంచుకుంటే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకించాలా? మనకు ప్రతిఫలము అనేటటువంటిది మనము పొందుకోవాలి అంటే తప్పనిసరిగా లేఖనములో వ్రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనము గమనించి, ఆలోచించి, గ్రహించి దాని ప్రకారంగా మనం నడవాలి. ఆయన అన్నాడు, మొదట నా యొక్క నీతిని, రాజ్యమును వెలుగుడి. దానికి ముందేమన్నాడు? మత్తయి 6:32-33. మత్తయి 6:32-33. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఎప్పుడు వెతకాలంట? ఆయన నీతిని, రాజ్యాన్ని. అందరూ చెప్పండి గట్టిగా, ఎప్పుడు వెతకాలా? మొదట నీ జీవితంలో నీవు పడకల మీద ఉన్నప్పుడే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకో. గమనించండి, ఒక మనిషి సంపాదించినటువంటి సంపాదనంతా అక్కయ్య అంటాడు సినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మన జీవితాలు ఉన్నాయి. కష్టపడుతున్నాం నెలంతా, సంపాదన దొరుకుతుంది, సంపాదన పొందుకుంటున్నాము. దానిని మనం అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఈ దినాములో ఎందుకు ఉన్నామంటే మొట్టమొదట ప్రథమ ఫలమైనటువంటిది దేవునికి ఇవ్వక. ఒక చక్కని మాట చూద్దాం. హెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 30వ వచనాన్ని చదవండి.
త్వరగా హెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయం 30వ వచనం. నీ ప్రతిష్ఠిత అర్పణలన్నిటిలోను తొలిచూలు వాటిలోను మొదటిదియు ప్రథమ ఫలములన్నిటిలో మొదటియు యాజకుల వగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటిది ఏదైతే దేవుడు ఇస్తాడో ఆ మొదటిదంతా కూడా దేవుని దగ్గర. ఎందుకు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వటం లేదు? చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మందిలో, కొంతమందిలో ఒక డౌట్, అనుమానం ఉంది. ఏం అనుమానం ఉందంటే, సేవకుడు బలహీనంగా ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? కొంతమంది హృదయాలలో అలాంటి ఆలోచన ఉంది. ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? అపోస్తలుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, అయ్యా నీ నామమున అనేకమైనటువంటి కార్యాలు నేను చేస్తూ ఉన్నాను, అద్భుతాలు జరుగుతున్నాయి. నేను నడిచి వెళుతున్నటువంటి నా నీడ పడినటువంటి వారు స్వస్థత పొందుతున్నారు. ఈ శ్రమను నేను భరించలేను ప్రభువా, ఒక్కసారి నన్ను స్వస్థపరచు, ఈ ముళ్ళును నా నుండి తొలగించమన్నాడు. నేను అతిశయపడకుండానట్లుగా ఈ ముళ్ళు నాలో ఉంది కనుక ఈ ముళ్ళును తొలగించమని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును. ఎక్కడ నువ్వు అతిశయపడతావో, ఎక్కడ గర్విస్తావో, నేను మంచి ప్రసంగికుడునను, మంచి బోధకుడునను, అన్ని నాకు తెలుసను, ఏదో ఒక రకమైనటువంటి గర్వము నీలో ప్రవేశించకున్నట్లు నేను ఈ ముళ్ళు నీకు పెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి, ధర్మశాస్త్రమునంతా కూడా ఎరిగినటువంటి వాడు, గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నటువంటి వాడు, రోమా సామ్రాజ్యంలో పౌరసత్వాన్ని సంపాదించినటువంటి వాడు 14 పత్రికలు రాశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన అంటాడు, నేను అతిశయపడకుండా ఉండులాగన ఈ ముళ్ళు నాకుంది. ఎక్కడ గర్వపడి దేవునికి అవమానాన్ని కలగజేస్తాం. ఈ రోజున గమనించండి, ఇంచుమించు 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేస్తే, మా ఆత్మీయ సేవకుల దగ్గర ట్రైనింగ్ ముగించుకొని మేము మందిరానికి వస్తే 1 సంవత్సరం రోజులు మాకు ప్రార్థనకు అవకాశం లేదు. 2 సంవత్సరాలు వారికి పరిచర్య చేస్తే అప్పుడు ఆజ్ఞాశం ఇచ్చారు మాకు, నువ్వు సేవకుడివి అని మమ్మల్ని అభిషేకించి, ఇప్పుడు ఎక్కడనైనా నువ్వు పరిచర్య చేయడానికి యోగ్యుడు అని 4 దైవ సేవకుల ద్వారా అభిషేకింపబడి ఆ తర్వాత సువార్త ప్రకటించడము ప్రారంభించాను. 20 సంవత్సరాలు నాకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో 20 సంవత్సరాలు సర్వీస్ ఉండే. అంటే ఇంచుమించు ఈ ఇయర్లో, ఈ సంవత్సరంలో నేను రిటైర్మెంట్ అయ్యేవాడిని. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని చిత్తమైతే ఒక రోజున నా సాక్ష్యాన్ని కంప్లీట్గా మీకు చెప్తాను. ఆ రోజు వాక్యం చెప్పకుండా సాక్ష్యమని చెప్తాను, నా జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రథమ ఫలం అనేటటువంటిది దేవుడిది. మొట్టమొదట ఏదైతే ఉన్నదో అది దేవుడిది. కాబట్టి సారెపతు విధవరాలి యొక్క ఆహారమును దైవజనుడు దీవించడానికి, దేవుడు దీవించడానికి ఈ 3వ కారణం ఏమిటంటే, మొట్టమొదటిది దేవునికి ఇచ్చింది. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఏమంటుంది? తొట్టెలో పట్టెడు పిండియో, బుడ్డిలో కొంచెం నూనెయో
నా వద్ద ఉన్నదే కానీ ఏమంటున్నది? ఇక దానికి మించి చాలు. దానికి మించి ఇక్కడ ఏమి కనబడుతుంది ఆమె అంటే యథార్థత కనబడుతుంది. ఈ సారెపతి విధవరాలు ఎలాంటిది అంటే దైవ సేవకుని ముందు నిలబడి ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది కాబట్టి ఆమెలో యథార్థత కనబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున గమనించండి, ఇంచుమించు 25 కుటుంబాలు 26 కుటుంబాలు దేవుని సంఘములో ఉన్నారు. ఒక్క కుటుంబం అయినా అయ్యా ఉన్నది ఉన్నట్లుగా మేము చెప్తున్నాము, మా కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళని నేను చూడను. నా ఇంట్లో ఇది ఉంది, ఇంత బంగారం ఉంది, నా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, నా సంపాదన ఎంత ఉంది అని యథార్థంగా ఉన్న సమస్యలను చెప్పి ప్రార్థన చేయించుకున్న వారు ఒక్కరు కనబడరు. ఇవేం చెప్తే దైవ సేవకులతో అమ్మ చెప్పండి తల్లి అంటే ఏమి కనబడుతుంది? మనం యథార్థత కనబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె ఆస్వాదించబడటానికి, ఆమె ఆహారాన్ని దేవుడు దీవించటానికి మొట్టమొదట దైవ సేవకుని యొక్క మాట విన్నదే. రెండోదిగా ఏ మనసు కలిగి ఉంది? ఆమెకు కష్టపడేటటువంటి మనసు కలిగి ఉన్నది. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది దేవునికి ఇచ్చింది. నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఎలా ఉన్నదంటే యథార్థవంతురాలుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. ఒక పనివాణిని ఒక గాడిదను నా ఎద్దుకు పంపము. ఏమంటున్నది? నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా అతడు నేడు అమావాస్య కాదు, ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన దినము కాదు, అతని ఎద్దకు ఎందుకు పోవుతామని చెప్పి ఆమెను అడగగా నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి చాలు. ఇక్కడ దైవజనుడి యొక్క స్వభావాన్ని ఆమె గుర్తించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటుంది? దైవజనుని దగ్గరికి నేను వెళ్ళటం మంచిది. భర్త ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు అమావాస్య కాదు కదా, ఈ రోజు విశ్రాంతి దినము కాదా, నువ్వు ఎందుకు వెళుతున్నావంటే నిజమైనటువంటి దైవ సేవకుడు ఎవరో ఆమె గుర్తించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున నువ్వు గుర్తించగలిగితే నిజముగా నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నేను అనేక సార్లు ప్రకటన చేస్తాను. కూటమి అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ప్రార్థన చేసుకోమంటే యవ్వనస్తులు వస్తారు, మిగిలిన వాళ్ళు రారు. మాకెందుకయ్యా ప్రార్థన? మేము మంచిగా ఉన్నాం కదా, మాకేమైనా తక్కువ ఉందా? అన్నీ ఉన్నాయి, మాకు ప్రార్థన అవసరం లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కుటుంబము దీవించబడటానికి అనేక మంది అనేక దినములు ఆ కుటుంబము ద్వారా పోషింపబడటానికి మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? దైవ సేవకుని యొక్క మాట విన్నది. రెండోది కష్టపడేటటువంటి మనసు కలిగింది. మూడోది మొదటిది దేవునికి ఇచ్చింది. నాలుగోది ఎలా ఉందామే? యథార్థవంతురాలుగా ఉంది. ఈ 4 రకాలైనటువంటి సద్గుణాలు ఈ యొక్క సారెపతి విధవరాలి ఇంటిలో ఉన్నాయి కనుక దేవాది దేవుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు అక్కడ ఉండినా
వారి వద్దకు పంపక ఈ సీదోను ప్రాంతములో ఉండే సారెపతు ఆ గ్రామానికి దేవుడు ఆమెను ఏలియాను పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏమి అద్భుతం చేశాడు? ఆ కుటుంబములో ఆహారమును దీవించాడు. రెండో అద్భుతం చెప్పండి. ఇప్పుడు ఏం చేసినటువంటి అద్భుతం ఏంటి? కరెక్ట్గా చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. సారెపతు విధవరాలి ఆహారమును దీవించెను. ఇది రెండో అద్భుతం ఏలియా చేసింది. మొత్తం ఎన్ని అద్భుతాలు చేశాడని చెప్పాను? ఆయన 7 అద్భుతాలు చేశాడు. రేపటి దినమందు 3 అద్భుతాల గురించి మనం విందాము. రేపు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి రేపటి దినమందు మరి ప్రేమ ముందు ఉందో లేదో నాకు తెలియదు. మీరందరూ కూడా కలిసి చక్కగా మీరు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అన్ని కుటుంబాలు కలిసి 3వ దినమందు ప్రేమ విందుకు సిద్ధపడండి. మీరు మాట్లాడుకోండి, సిద్ధపడండి. దేవుని ఆశీర్వాదాలు ఈ 3 దినములు మెండుగా సమృద్ధిగా ఏలియా ద్వారా మనకు ఆ దీవెనలన్నీ కూడా ప్రాప్తి చెందునుగాక. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సత్యం బ్రదరు ప్రార్థన చేస్తారు.